వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పడినారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో సంచలనమైన నిర్ణయం ఒకటి తీసుకున్నది హైడ్రా. ఈ హైడ్రా వచ్చిన తర్వాత దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు భూములు అనేది మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేసాయి. ఇంకా దాని మీద వర్క్ జరుగుతూనే ఉంది. కొంతమంది వ్యతిరేకించారు, మరి కొంతమంది స్వాగతించారు. ఆ తర్వాత ఉండే కాలం ముందుకెళ్లే కొద్దిగా అందరూ దాన్ని స్వాగతిస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారి మీద ఒక కుట్రపూరితమైన వాతావరణం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది. కానీ ఈ మధ్య ఎక్కువ పెరిగిపోయింది. ఆయన ఆ పదవి నుంచి తప్పించాలి, ఆ పదవి నుంచి తప్పిస్తేనే అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవచ్చు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడుస్తుంది. సో హైడ్రా రంగనాథ్ గారు చేసిన తప్పేంటి? 1,50,000 కోట్లు వెనక్కి తీసుకుని రావటమా, ప్రభుత్వానికి అండంగా ఉండటమా? సో ఎక్కడైతే ఆక్రమణ గురై ఆ భూములన్నీ మళ్ళీ బయటికి తీసుకుని రావటమా? అంటే ఏం చెప్తారు మేడం? నిజం నిలకడమే తెలుస్తుంది. ఇప్పుడు అదే హైడ్రా పరిస్థితి అలానే ఉంది. రంగనాథ్ గారు ఏం చేశారు అనేది ఆయన మొత్తం సర్వీస్లో ఇంకెన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో నాకైతే తెలియదు. ఆయన సర్వీస్లో ఈ హైడ్రా అనేది ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది ఆయనకి. హైదరాబాదు చరిత్రలో కూడా ఆయన పేజీ ఆయనకు ఉంటుంది 100%. ఇప్పుడు ఒకప్పుడు నీరు మీరు అని ఒక కార్యక్రమం ఉండేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. ఆ నీరు మీరు కార్యక్రమం ఏదైతే ఉందో, ఆయన అధికారం పోయిన తర్వాత ఒక గొప్పగా వెళ్ళిన నీరు మీరు కార్యక్రమం ఎట్లా అగాధంలో పడిపోయిందో మేము కళ్ళారా చూసిన వాళ్ళం. నీరు మీరు కార్యక్రమం ద్వారా జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో అది పచ్చదనానికి సంబంధించి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్. ఎక్కడ చెట్లు కనిపించినా అప్పుడు మా అబ్బాయి చిన్న అబ్బాయి కారులో వెళ్తా ఉంటే క్లీన్ అండ్ గ్రీన్ అనేవాడు. అంటే టీవీలో వచ్చేది చూస్తూ ఉండేవాడు, యాడ్స్ ఇవి ప్రత్యక్షంగా చూసి క్లీన్ అండ్ గ్రీను ఇవి ప్రజల్ని మమేకం చేసినాయి ఈ ప్రోగ్రామ్స్. అలాగే ఇప్పుడు హైడ్రా చేస్తుంది కూడా చెరువుల విషయంలో. ఆ రోజు వేసిన నీరు మీరు కార్యక్రమం ఏదైతే ఉందో, పచ్చదనం పరిరక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో, వాటి వల్ల ఇవాళ హైదరాబాద్లో ఇన్ని చెట్లు ఉన్నాయి అంటే ఆ రోజు అర్బన్ ఫారెస్ట్రీ పెట్టి మొక్కలు పెంచి మొక్కలు నాటిన విధానం వల్లనే ఇవాళ హైదరాబాద్లో కొత్త చెట్లు, పాత చెట్లు ఎప్పుడెప్పటి నుంచో వేశారు, కాలనీల్లో వేసుకున్నారు. కానీ కొన్ని చెట్లు రోడ్ల విస్తరణలో పోయినాయి, అది వేరే విషయము. కానీ చాలా చెట్లు వేసిన కారణం ఇవాళ హైదరాబాద్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, నేను చంద్రబాబు నాయుడు సపోర్టర్ అనుకుంటారు. కానీ నేను నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చిన దగ్గర నుంచి చేస్తుంది చూస్తున్నాను కాబట్టి ఎన్ని చెరువులుకి రక్షణ లభించిందో, కబ్జా కోరల్లో నుంచి బయటకు వచ్చినాయో ఎన్ని చెరువులకి బ్యూటిఫికేషన్ జరుగుతుందో గట్టిగా మాట్లాడాలంటే గత ప్రభుత్వం చేసిన దారుణాలకి ఈవేళ ఆయన సమాధానం చెప్తున్నారు. చెరువుల బ్యూటిఫికేషన్ పేరుతోటి గత ప్రభుత్వంగా చేయకోకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఒక్కొక్క చెరువుని దత్తత ఇచ్చేసిన పుణ్యానికి, పాపానికి ప్రతి చెరువు రాసి పెట్టుకోండి, రికార్డులో కూడా ఉంటుంది ఇది ఖచ్చితంగా. ప్రతి చెరువు కనీసం ఒక 10, 15, 20 ఎకరాలు, నేను చాలా తక్కువ చెప్తున్నా, అంతకంటే ఎక్కువ కూడా ఆక్రమణకి గురైంది. వాళ్ళు మేము ఈ చెరువును బాగు చేస్తున్నాం అనే పేరుతోటి చెరువు పక్కన 200 ఫీట్ల రోడ్లు వేసుకున్నారు. అది వాళ్ళ ప్రాజెక్టుకి ఉపయోగం, ఎక్కడ దూరంగా వెళ్ళక్కర్లా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ప్రాంతానికి మల్కం చెరువు ఉంది. మల్కం చెరువు కంపెనీ వాళ్ళు ఇచ్చారు, దత్తత ఇచ్చారు. ఏమంటారు దత్తతను? ఏమంటాము, అడాప్షన్కి ఇచ్చారు. ఇచ్చి ఇంకా ఆ చెరువును వాళ్ళు బ్యూటిఫికేషన్ చేస్తారండి అని చాలా సింపుల్గా చెప్పేసి కేటీఆర్ గారు ప్రకటించేసి ఊరుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? చెరువు బండిని రోడ్డు కింద మార్చేశారు. వాళ్ళ ప్రాజెక్టుకి రోడ్డు లేదు, ఉన్న సన్న రోడ్డు ఉంది. అంత పెద్ద హై ప్రాజెక్ట్ రావాలి అంటే వాళ్ళు దానిని ఆక్రమించాల్సిందే.
అది కబ్జాపరమైంది. చెరువు బండు లోపలికి వచ్చి బ్యూటిఫికేషన్ చేశారు. ఇప్పుడు చెరువు బాగుంది, నేను కాదనట్లా. మరి వీళ్ళు చేసింది ఏంటి అంటే, మనం చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే. ఇలా నేను ప్రతి చెరువు గురించి చెప్పగలను. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇచ్చారు, కొన్ని అట్లా ఇట్లా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చేసుకున్నారు. అయిపోయింది కదా. ఇప్పుడు హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చి ఇవన్నీ నిగ్గు తేలుస్తుంది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు గుడ్డి గుర్రాలు పళ్ళు తోమేరా? చెరువులో ఫంక్షన్ హాల్ కడితే చెరువులోనే కట్టాడు. హైడ్రా వచ్చేదాకా దిక్కు దివాణం లేదు. పైగా కోర్టు చెప్పింది. ఆ రోజు కోర్టు ధిక్కరణకి పాల్పడిన వాళ్ళ గురించి కోర్టులు మాట్లాడలే. ఆయన ధైర్యంగా ఆ ఫంక్షన్ హాల్ కూలగొట్టి ఎంత ల్యాండ్ ఆయన చెరువులోకి వచ్చాడు, ఎంత ల్యాండ్ ఎఫ్టీఎల్లో ఉన్నాడు, ఎంత బఫర్ ల్యాండ్ను వాడుకున్నాడు అనేది లెక్కలతో సహా చెప్పాడు. కాదని చెప్పమానండి. మళ్ళీ ఆయన ఇంకొక క్లారిటీ కూడా ఇస్తున్నారు రంగనాథ్ గారు. ఏంటంటే, అలా అని వీళ్ళు ఆ ల్యాండ్ వాళ్ళది కాదు అని నేను చెప్పను. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ గురించి కూడా అదే క్లారిటీ ఇచ్చారు ఆయన. ఆ ల్యాండ్ వాళ్ళదే, చెరువుల్లో కూడా పట్టాలు ఉంటాయని చెప్తున్నారు. చెరువు ల్యాండ్ అయినంత మాత్రాన ఎవరికి పట్టా లేకుండా ఉండదు. ఇప్పుడు చెరువులో నాకే పట్టా ఉంటుంది, కానీ నేను నా పట్టా ఉంది కదా అని చెప్పి నేనేం చేయడానికి వీల్లేదు. ఎండిపోయినప్పుడు వ్యవసాయం చేసుకో, అంతే. నీళ్ళు వచ్చినప్పుడు నోరు మూసుకుని కూర్చో. కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే లేదు. కన్స్ట్రక్షన్ కాదండి, తట్ట మట్టి పోయటానికి వీల్లేదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, బఫర్ జోను నెమ్మదిగా బఫర్ జోన్లో ఏదో ఒకటి చేస్తారు. ఇంతకుముందు రంగనాథ్ గారు రాకముందు ఎఫ్టీఎల్కి బఫర్కి డెఫినేషన్స్ తెలియదు చాలా మందికి. సామాన్య ప్రజలకి, తెలిసే వాళ్ళకి తెలుసు, తెలిసే మోసాలు చేశారు వాళ్ళు. కబ్జాలు చేసుకున్నారు, డబ్బులు దండుకున్నారు. కానీ ఈయన వచ్చిన తర్వాతనే బాబు చెరువు అంటే ఇది, బఫర్ జోన్ అంటే ఇది, ఎఫ్టీఎల్ అంటే ఇది అని చెప్పుకుని వచ్చారు. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయనేమి భూ కబ్జా కోర అనలా. ఎవరిని ఏమన్నాడు ఆయన? ఎక్కడ ఏది చేయాలో అది చేయలేదు అని చెప్పాడు. మీరు చెరువులో మీరు చేయకూడని పనులు చేశారు అని చెప్పారు. ఇది మన క్లారిటీ వచ్చింది కదా. కూడా అందులో అది కరెక్ట్ కాకపోయి ఉంటే ఆయన కూడా కోర్టులో కేసు వేసుకునేవాళ్లే కదా. అందుకని ఇప్పుడు ఆయన మీద 63 కేసులు ఉన్నాయి, కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు. 63 కేసులు వేసింది ఎవరు? భూ కబ్జాదారులు వేశారు. సామాన్య ప్రజలు వేయలేదు కదా. ఇప్పుడు ఒక కాలనీ ఉంది, కాలనీలో పార్క్ ఉంది. ఆ కాలనీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఆ పార్క్ ని తిందామని చెప్పి చూశారు. ఓ పక్క నుంచి తినటం మొదలెట్టారు. మొదలెట్టేసరికి ఇంకోళ్ళకి ఎవరికో ఈ సంగతి తెలిసింది. వాళ్ళు వెళ్ళి చెప్తుంటే అక్కడికి వచ్చి చూస్తున్నారు, పేపర్లన్నీ గమనిస్తున్నారు, మొత్తం చూస్తున్నారు. చూసి అది పార్కు అనేది అర్థమైతే గనక పార్కు డెవలప్ చేసి ఇస్తున్నారు. ఇందులో తప్పు ఏంటండి? ఇప్పుడు ఎక్కడో దాకెందుకు? ఇప్పుడు మన చుట్టుపక్కల హైడ్రా ఎంత యాక్టివిటీ చేస్తుందో తెలుసా మీకు? ఇప్పుడు చిన్న వర్షం పడితే మన రోడ్ మీద కలా వెళ్తే హైడ్రా వెహికల్స్ కనపడుతుంది, హైడ్రా టీమ్ కనపడుతుంది. ఎక్కడ వాటర్ ఆగిపోయాయి అక్కడ ముందు ఫస్ట్ అది చాలా వరకు వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. హైడ్రాలో పనిచేస్తున్నారు, ప్రెజర్ తట్టుకోలేక. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదండి, మనం కూర్చున్న ప్లేస్ లో 4 వైపులా హైడ్రా వర్క్ చేసింది. అవును, 4 వైపులా. అంటే మనం కూర్చున్న ఈ ఒక్క ప్లేస్ లో నేను 4 ఎగ్జాంపుల్స్ చెప్పగలను. నానక్రామ్ కూడా యువతల కాజాగూడ చెరువు ఉంటది. ఆ కాజాగూడ చెరువు ఆక్రమణలకు గురవుతుంది. ఆ పక్కనే ఒక నిర్మాణదారుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? మొత్తం ఇసుక తీసుకొచ్చి పోసాడు. ఇప్పుడు ఆ చెరువు చుట్టూ కూడా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ తీసుకొచ్చి నెమ్మదిగా డంపింగ్ చేస్తున్నారు. దాంట్లో ఆ పక్కనే ఉన్న కాలనీ వాసులు వెళ్ళి కంప్లైంట్ చేశారు. స్వయంగా రంగనాథే వచ్చాడు అక్కడికి. ఆయన ఇన్స్పెక్షన్ చేయకుండా ఏది ఇవ్వట్లేదు. ఆయన రోజులో సగం రోడ్ల మీదే ఉంటున్నాడు, సగమే ఆఫీస్లో ఉంటున్నాడు. వచ్చాడు, క్లియర్ చేయించాడు. మళ్ళీ ఆ పక్కనే ఇంకొక చెరువు ఉంది, కౌతోనికుంట చెరువు అని చెప్పి పక్కనే, ఏది మన ఓక్రిడ్జ్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉంది. అది ఆ చెరువు రైతులదే, నేను కాదనట్లా, కానీ అది చెరువు.
అయినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఆయన ఇంకోటి కూడా ఏం చేశారంటే ఎవ్వరూ కూడా మా భూమి చెరువులో ఉందని బాధపడొద్దు, ఎఫ్టీఎల్లో ఉందని బాధపడొద్దు, బఫర్ జోన్లో ఉందని బాధపడొద్దు, మీరు గవర్నమెంట్కి సరెండర్ చెయ్యండి ఆ ల్యాండ్ని, మీకు టీడీఆర్ ఇస్తారు. ఇప్పుడు ఇలా సరెండర్ చేసి టీడీఆర్ తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు కూడా కేసులు వేస్తున్నారు ఆపమని వర్క్. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది. ఈ కౌతోనికుంట చెరువు నాకు బాగా గుర్తు, 30 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు సింగిల్ రోడ్డు ఉండేది. ఏది ఇప్పుడు మనం మాట్లాడుకునే 200 ఫీట్ కాజాగూడ 200 పెద్ద రోడ్డు ఏదైతే చెప్పుకుంటే ఈ కొద్ది ప్లేస్ లో ఇన్నుంటే పెద్ద సిటీలో మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాలా, అదేంటంటే సన్న రోడ్డు ఉండేది. సన్న రోడ్డు ఉంటే ఒక 2 చెరువుల మధ్యలో రోడ్డు ఉండేది. మామూలప్పుడు అటు నీళ్లు ఉండేవి, ఇటు నీళ్లు ఉండేవి, రోడ్డు బాగానే ఉండేది. కానీ వర్షాకాలము అటు నుంచి ఇటు నీళ్ళు వచ్చేసేసాయి. అది చెరువు. అక్కడ దాకా ఎందుకు మీకు, ఇక్కడ ఇంకో చెరువు ఉంది కాజాగూడ చెరువు. ఇప్పుడు కాజాగూడ నుంచి వస్తుంటే రైట్ సైడ్ పెద్ద బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ కింద చెరువు ఉంది, చెరువు ఉంది కదా. ఆ చెరువు మీద నుంచి వర్షాకాలం జలపాతం లాగా నీళ్లు పైనుంచి కిందకి ఆ చెరువు కట్ట మీద నుంచి నీళ్లు పడి కిందకు వచ్చి కిందకు పారుతూ ఉండేవి. అసలు వర్షాకాలము బస్ తప్పితే ఈ రోడ్లో వెళ్ళడానికి కుదిరేది కాదు, 2 వీలర్స్ కూడా పడిపోయాయి. అలాంటి ప్లేస్ ఈ ప్లేసు. అంటే చెరువులు ఉన్నాయి ఇక్కడ. ఆ చెరువుల్ని అంటే నేను అలాగే ఉండమని కూడా నేనేం అనట్లేదు, చెరువుని చెరువుగా ఉండనివ్వండి, మిగతా ప్రాంతాన్ని మీరు డెవలప్ చేసుకోండి. అలా చెయ్యనీయకోకుండా ఇప్పుడు అక్కడ కూడా కబ్జాకారులు వచ్చేసేసి ఏం చేశారంటే ఆ చెరువులో నుంచి నీళ్లు ఇలా పడుతూ ఉంటే వాళ్ళ ల్యాండ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి దానికి అడ్డుకట్టేసేసి దాన్ని మలిపేసేసి అక్కడ ఓ పెద్ద కన్స్ట్రక్షన్ రావాలనుకున్నారు. ఏది కేసీఆర్ హయాంలో. కేటీఆర్ గారు ప్రాజెక్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అని చెప్పి బోర్డులు కూడా పెట్టారు. అయితే లాస్ట్ మినిట్లో ఎవరో కేసేశారు, ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. లేకపోతే ఆ చెరువు కింద 34 ఫ్లోర్లు బిల్డింగ్ వచ్చి ఉండేది. ఏమయ్యేది ఒకవేళ ఆ చెరువులో ఉధృతంగా నీళ్ళు వస్తే ఏంటి పరిస్థితి? అందుకని మన చుట్టూనే ఇన్ని జరుగుతుంటే వీటన్నిటికీ అడ్డుకట్టేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పెద్ద ఒత్తిడికి గురవరు. కానీ రంగనాథ్ గారు అంత మించి ఒత్తిడి గురయ్యారు. అంటే ఒక పెద్ద రియల్ ఎస్టేట్, అసలు మొత్తం ఇన్కమ్ అంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంది. ఏదన్నా ప్రభుత్వాన్ని ఉంచాలన్నా పడగొట్టాలన్నా రియల్ ఎస్టేట్ చేతిలోనే ఉంటుంది. అలాంటి రియల్ ఎస్టేట్ వ్యవస్థని ఆయన తట్టుకొని నిలబడి ఇప్పటి వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఇప్పటికీ ఆయన కొనసాగాలండి. ఇప్పుడు ఆయన ఎందుకు కొనసాగాలో నేను చెప్తా. ఆయన కానీ కొనసాగకపోతే ఆయన ఇన్ని సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల నుంచి చేసిన కృషి అంతా వృధా అయిపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. పైగా ఇంకా చెప్పాలంటే ఈయన కాసిన అక్కల పాలవుతుంది. 1,50,000 కోట్ల రూపాయల భూములు అసలు ఇప్పుడు 1.5 year లోనే మళ్ళీ ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఈ దగ్గరలోనే 86 ఎకరాల ప్రభుత్వ భూమికి 24 hours లో ఫెన్సింగ్ వేశారు. రాయదుర్గం భూములకి ఎవరో ఇట్లాగే పక్కనే ఉన్నారు. ఆయన వెనక్కి వెళ్తున్నాడు, ఎంచక్క వెళ్తుంటే చూశారు, మొత్తం అది తీసేసేసి ఫెన్సింగ్ వేసేసారు. ఇప్పుడు ప్రధానంగా ఆయన మీద ఉన్న ఆరోపణలు ఒక 4-5 ఉన్నాయండి. ఆ 4-5 కొరుకుడు పడని కేసులు ఒక రకంగా. ఇప్పుడు ఓల్డ్ బాంబే హైవేలో ఎందుకు కూలగొట్టలేదని చెప్పి ఒకళ్ళు అది దానికి ఆయన వివరణ ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర చెప్పి ఫంక్షన్ హాల్ ఓనరు ఆయన ఏం చేశాడంటే ఆయన పక్కన ఒక కాలనీ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఫెర్టిలైజర్స్ ఏదో మొత్తానికి FCI కాలనీ ఉంది ఒకటి. ఆ కాలనీ భూమి ఆయనకు కావాలి. అందుకని ఏం చేశాడు అంటే ఆ కాలనీలో సరిహద్దులు మొత్తం చెరిపేసేసి దాంట్లో పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి డంపింగ్ చేశాడు. దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. వెళ్తే రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా అతను చేసింది తప్పు అని తేల్చింది. రంగనాథ్ గారు వచ్చేసేసి అక్కడ డిమార్కేషన్ చేయమని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పేసి వెళ్ళారు. కానీ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే అతను బెదిరిస్తాడు, వెళ్ళకపోతే రంగనాథ్ గారు ఊరుకోరు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. మళ్ళీ వీళ్ళందరూ కలిసి
అక్కడ ఎవరు అనేది తేలింది ఏంటి అంటే క్లియర్ కట్గా అతనే కబ్జాదారుడు అనేది తేలింది. ఆ కేసుని ఆ కేసు ఒకటి. ఎవరు అతనే అంటే అతను ఫంక్షన్ ఇప్పుడు లోతుకుంట భూముల గురించి ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, రంగనాథ్ గారు చెప్పేది, అక్కడ కంటోన్మెంట్కి సంబంధించి అంటే మన ఆర్మీకి సంబంధించి భూమి 119 ఎకరాలు ఉంది. దానిలో పెద్ద పెద్ద గుట్టలు, చెట్లు, చిన్న చిన్న చెరువులు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అన్ని వన్యప్రాణులు ఉన్నాయి. అయితే ఆ ప్లేస్కి ఫెన్సింగ్ లేకపోయేసరికి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, లోతుకుంట 1 and 2 సర్వే నెంబర్లో వాళ్ళకి 40 ఎకరాల భూమి ఉంది. అక్కడిది వదిలేసేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఇది మా భూమి అంటారు. ఇది మీ భూమి కాదు అని చెప్తే, ఈ భూమి సర్వే నెంబర్లు ఈ భూమికి ఉన్నాయి. ఇప్పుడు ఏ భూమికైనా సర్వే నెంబర్ ఉంటుందండి. అది వక్ భూమి అయినా సర్వే నెంబర్ ఉంటుంది, గవర్నమెంట్ భూమి అయినా సర్వే నెంబర్ ఉంటుంది, ప్రైవేట్ భూమి అయినా సర్వే నెంబర్ ఉంటుంది, ఇనాం భూమి అయినా సర్వే నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే వీళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, కబ్జాదారులు వాళ్ళకి డాక్యుమెంట్ ఒక చోట ఉంటుంది, పొజిషన్ ఇంకో చోట చూపిస్తున్నారు. ఈ పొజిషన్లో నుంచుని ఈ డాక్యుమెంట్ ల్యాండ్ ఇదే అని చెప్తున్నారు. దీనికి లోకల్ పోలీసులు తానంటే తందానా అంటున్నారు, రెవెన్యూ వాళ్ళు కూడా తానంటే తందానా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తానంటే తందానా అనకపోతే ఇంతమంది పోలీసులు, ఇంతమంది రెవెన్యూ వాళ్ళు, ఇంతమంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏసీబీకి ఎట్లా దొరుకుతున్నారండి? న్యాయవాదులు ఎక్కడ దొరుకుతున్నారండి? ఏ న్యాయవాదులు ఏమి డబ్బులు తీసుకోకుండా, లంచాలు తీసుకోకుండా తీర్పులు ఇస్తున్నారని అనుకునేంత అమాయకులు ఎవరు లేరు. వాళ్ళందరికీ అన్నీ తెలుసు. అందుకని మనం కోర్టు చెప్పింది అనంగానే ఇంక ఇదే శిరోధార్యం అనుకోవటానికి వీల్లేదు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు వాళ్ళు చేసింది. కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళకి 40 ఎకరాల భూమి ఉన్నమాట వాస్తవం. ఆ భూమి ఇక్కడ కాదు అని ఈయన చెప్తున్నాడు. ఇక్కడే వాళ్ళు ఒక కోర్టు తీర్పు తెచ్చుకున్నారంట. కోర్టు తీర్పు తెచ్చుకున్నంత మాత్రాన అది వాస్తవం అయిపోతుందా? ఆ భూమికి ఈ భూమికి మధ్యలో 3 కిలోమీటర్లు ఉంది. అయితే వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే, ఈ భూమిలో ఉన్న కొండల్ని కొట్టేస్తున్నారు. దీని మీద సేవరాక్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. సేవరాక్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మరి రాత్రిపూట భయంకరమైన శబ్దాలతోటి ఆ కొండలు పగలు కొడుతుంటే కంప్లైంట్లు వచ్చినాయి. స్థానిక ప్రజలు చేశారు కంప్లైంట్, పర్యావరణవేత్తలు చేశారు, అందరూ చేశారు. చేస్తే ఆయన ఫెన్సింగ్ వేశాడు ఆ భూమికి. అది ఆయన చేసిన తప్పు. ఇప్పుడు ఒకటండి సింపుల్ లాజిక్ తోటి రంగనాథ్ గారు కుమ్మక్క అయిపోతే ఆయనకు 2 ఎకరాల ల్యాండ్ వస్తుంది. అదే గవర్నమెంట్ ల్యాండ్ ఇది నేను కాపాడాలి అని ఆయన కూర్చుంటే ఆయనకి ఇప్పుడు ఇచ్చేవాట్లు దక్కినాయి. అందుకని ఈ చిన్న లాజిక్ ఆలోచిస్తే అసలు రంగనాథ్కి ఏంటి ఉపయోగం ఇక్కడ అని గనక ఆలోచిస్తే మనకు వాస్తవం అర్థమవుతుంది. అనే వాళ్ళది 40 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చి చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ది. రెవెన్యూ కోర్టులది కాదు, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ది. పైగా అసలు ఇప్పుడు రంగనాథ్ గారి విషయం కాసేపు పక్కన పెడితే, ఇవాళ హైదరాబాదులో అల్లాడుతున్నారు జనాలు. 22A అనే ఒక నిషేధిత జాబితా పెట్టి పాత అపార్ట్మెంట్లని, పాత స్థలాల్ని, పాత ఇవాళ భూమి ఉన్న ప్రతి వాడు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు తెలుసా అండి. 22A కింద ఎప్పుడో అపార్ట్మెంటు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అది వాడు 22Aలో ఉందంటాడో లేదంటాడో ఏమంటాడో తెలియని పరిస్థితి. దీని గురించి ఏమన్నా మాట్లాడండి, ఎవరన్నా మాట్లాడితే. కోర్టులు కూడా ఇప్పుడు ఈ 22A కింద ఉన్న దాని గురించి ఛాలెంజ్ చేస్తూ చాలామంది భూ యజమానులు కోర్టుకు వెళ్తున్నారు. వాళ్ళకి మీరు సరైన డైరెక్షన్ ఇవ్వండి. ఇప్పుడు మీకు సెక్షన్స్ 40 ఎకరాల గురించే మీకు అంత పట్టింది అన్నప్పుడు ఇన్ని వందల వేల ఎకరాలు 22Aలో పెట్టేస్తున్నారు కలెక్టర్లు, ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అన్న దాని మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఫైనల్గా ఒకటే అండి, ఇవాళ అవునన్నా కాదన్నా చాలా మంది ప్రజలు రంగనాథ్ గారు వెంట ఉంటారు, సామాన్య ప్రజలు.
మా ఏరియాకి ఒక పార్క్ వచ్చిందంటే రంగనాథ్ గారి వల్ల, మా ఏరియాలో ఒక చెరువు బాగుపడిందంటే రంగనాథ్ గారి వల్ల, మా ల్యాండ్ ఎవరన్నా కబ్జా చేశారు అంటే ఏదన్నా అంటే ప్రైవేట్ పంచాయతీలకు ఆయన వెళ్ళండి. ఇప్పుడు ఒక లేఅవుట్ వేశారు, ఆ లేఅవుట్ లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, ఆ ముందు ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డుని ఎవడన్నా కబ్జా చేశాడు, ఆయన పట్టించుకుంటాడు. మరి ఆ ల్యాండ్ వాళ్ళకి రిలీఫ్ వచ్చినట్టే కదా. ఇట్లా ఎన్నో రిలీఫ్లు వచ్చినాయి. దాదాపు 1,50,000 కోట్ల రూపాయల ల్యాండ్ కూడా మళ్ళీ గవర్నమెంట్ కి చేశారు. ఇప్పుడు 86 ఎకరాల ల్యాండ్ మన పక్కన అంటే దాన్ని కాపాడారు అంటే 86 × 200 కోట్లు ఉంది ఇప్పుడు ఎకరం. ఇక్కడ లెక్కేయండి ఎంత ఎంత కాపాడినట్లు. అందుకని సిన్సియర్ ఆఫీసర్ని సరిగా పని చేసుకొనివ్వండి. ఎవరన్నా పని చేయనీకపోతే మీరు రంగంలోకి దిగాలి, కానీ సిన్సియర్గా పనిచేసే వాళ్ళని ఇప్పుడు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసేసి కోర్టుకు గనక అంత ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళ 40 ఎకరాలు ఎక్కడుందో వెతికిమ్మని చెప్పండి. అలాగే 22A గురించి కూడా మాట్లాడటం మొదలు పెట్టండి కోర్టులు. ఇప్పుడు చాలా మంది కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళటం అంటే ఎంత ఖర్చు మీకు తెలియదు కాదు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే బర్త్ సర్టిఫికేట్కి డెత్ సర్టిఫికేట్కి ఎంత తీసుకుంటున్నారో మీకు తెలుసు. అందుకని ఏంటంటే దయచేసి హైదరాబాదు బతుకమ్మ కుంట చెరువు కావచ్చు, సున్నం చెరువు కావచ్చు, లేకపోతే ఈ కౌతోనుకుంట చెరువు కావచ్చు, ఏ చెరువు గురించి అయినా ఇవాళ ఇంతవరకు ల్యాండ్ పక్కనున్న సున్నం చెరువు గురించిగా ఏ చెరువుల గురించి అయినా సరే ఇంత కృషి చేసిన వ్యక్తిని మీరు ఇంత బదనాం చేయటం కరెక్ట్ కాదు. పైగా ఈ 63 కేసులకి ఈయన కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడు అని చెప్తున్నారు. అది జస్ట్ కేసు వేశారు. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఓన్లీ లోతుకుంట ల్యాండ్. ఆయన కాపాడుతుంది కూడా ఆర్మీ భూములు కాపాడుతున్నారు. ఆర్మీ అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ అనే కదా. ఇది కొంచెం ఆలోచించాలి. ఒత్తిడికి తలొగ్గుతాడు అంటారా మీరు? ఆయన నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు తల ఒగ్గకూడదు. హైడ్రా ఆయన మానస పుత్రిక, అవునన్నా కాదన్నా దానికి సరియైన సారథిని పెట్టారు. ఇది ఇలా కొనసాగాల్సిందే. కాకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, పనిలో పనిగా చెప్తున్నాను, 22A గురించి ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే గనక ప్రజల్లో ఇప్పటి వరకు చూశారండి 2.5 సంవత్సరాలు. నేను కూడా ఈ 2.5 సంవత్సరాలు ఏకపక్షంగా సమర్థిస్తూ వచ్చాను కొత్త ప్రభుత్వాన్ని. ఇక నుంచి మటుకు ఈ 22Aని గనక ఆయన పరిష్కారం చెయ్యకపోతే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు మేము సమర్థిస్తే ఎంత, సమర్థించకపోతే ఎట్లా? జనబాహుళ్యం కనుక సమర్థించలేదనుకోండి ఏమవుతుంది ఆయనకి? అందుకని కొంచెం జాగ్రత్త పడాలి. హైడ్రాని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో అది రాజ్యాంగేతర శక్తి అయితే కాదు. దానికి ఇవ్వాల్సిన నిధులు ఇస్తూనే హైడ్రా మట్టుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.